రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పలు రకాల కారణాలతో మరుగున పడ్డ పరిశ్రమలను తట్టిమరీ లేపి రాష్ట్ర అభివృద్ధి, స్థానిక ప్రజల భవిష్యత్తు కోసం పారిశ్రామిక రంగాన్ని నారా చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 సంవత్సరాల క్రితం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ సంస్థ చేపట్టిన కోస్టల్ ఆంధ్ర పవర్ ప్రైవేట్ లిమిటెడ్ విద్యుత్ థర్మల్ కేంద్రం కోసం 2600 ఎకరాల భూమిని పేదల వద్ద నుంచి సేకరించి రిలయన్స్ సంస్థకు అప్పగించినప్పటికీ కొన్ని కారణాలతో 2011వ సంవత్సరంలో ఆ ప్రాజెక్టును రిలయన్స్ సంస్థ అర్ధాంతరంగా పూర్తిగా నిలిపివేసింది. రిలయన్స్ సంస్థకు భూములు ఇచ్చిన రైతులు నష్టపోతున్నారని, వారికి న్యాయం చేయాలని తనదైన శైలిలో ప్రభుత్వంలోని పెద్దలు మీడియా ద్వారా సంస్థ ప్రతినిధులకు వినపడేలా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన గళాన్ని వినిపించారు. దీంతో రిలయన్స్ సంస్థ అధినేత అనిల్ అంబానీ దిగొచ్చారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామ పంచాయతీలోని రిలయన్స్ సంస్థకు చెందిన భూముల్ని జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ పరిశీలించారు. కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో అదానీ కృష్ణపట్నం పోర్టు అనుసంధానంగా పలు పరిశ్రమలు రావడం జరిగింది. రిలయన్స్ సంస్థకు చెందిన ఆంధ్ర పవర్ ప్రైవేట్ లిమిటెడ్ విద్యుత్ థర్మల్ కేంద్రం కోసం 2008వ సంవత్సరంలో 2600 ఎకరాల భూసేకరణ చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడం జరిగింది. 2011వ సంవత్సరంలో కొన్ని కారణాలతో ప్రాజెక్టు పనులు ఆపేస్తున్నామని రిలయన్స్ సంస్థ ప్రకటించడంతో భూములు ఇచ్చిన రైతులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆనాటి నుంచి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, అధికారం లేకున్నా వేల ఎకరాల భూముల్ని ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలని, రిలయన్స్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిత్యం పోరాటం చేస్తూ ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. రిలయన్స్ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకపోతే తిరిగి ఆ భూముల్ని రైతులకు ఇవ్వాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రిలయన్స్ లో తొందరగా ప్రాజెక్ట్ వస్తే ఒప్పుకుంటాం, కాకపోతే తిరుగుబాటు చేసేసి రైతులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. తమాషాలా 7 లక్షల రూపాయలు 7,70,000 ఇచ్చారు, నిజమే. అది కూడా 3 లక్షలు ఇస్తుంటే నేనే ఫైట్ చేసి ఎకరాకి 7,70,000 ఇప్పించా. 2,600 ఎకరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపు 16 సంవత్సరాలు. అసలు ఏంది, ఇండస్ట్రీస్ కి పరిశ్రమలకి భూమి కేటాయిస్తే 2 ఏళ్ల లోపల వాళ్ళు పని మొదలు పెట్టి పూర్తి చేయాలి. 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఎవరి తాత సొత్తు? అంటే స్పేర్ చేసే ప్రసక్తిలా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కృష్ణపట్నం పోర్టు దగ్గరలో కృషి సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించడంతో మళ్లీ రిలయన్స్ సంస్థకు చెందిన భూముల్లో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయనే సంకేతాలు అందాయంటే నిజమనే చెప్పాలి. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తన సంస్థ ప్రతినిధులతో ఆంధ్ర పవర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలకు చెందిన భూములను పరిశీలించి జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్, రెవెన్యూ అధికారులతో సమావేశమై పరిశ్రమలకు కావాల్సిన వసతులను అడిగి తెలుసుకోవడంతో కూటమి ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతంలో త్వరలోనే పరిశ్రమలు ఏర్పడుతున్నాయన్న సంకేతాలు రావడంతో స్థానిక ప్రజలు, రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం రిలయన్స్ సంస్థ పేరుతో కృష్ణపట్నం గ్రామంలో రైతుల వద్ద నుంచి దాదాపు 2,600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించడం జరిగింది. సేకరించిన భూముల్లో ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమలు రాకపోగా రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురైనారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రిలయన్స్ సంస్థ గురించి ఆయన తన గళాన్ని వినిపించడం జరిగింది. రిలయన్స్ సంస్థలో ఎలాంటి పరిశ్రమలు వస్తాయో అనేది ప్రజలకు ఒక అవగాహన కల్పించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అయితే స్థానిక పొలాలు ఎవరైతే రైతులు పొలాలు ఇచ్చారో వారి యొక్క కుటుంబాలకి రిలయన్స్ సంస్థ వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం.